హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ, దోసలోకి ఎంతో టేస్టీగా చేసుకునే కారం పొడి రెసిపీ. ఇలా గనుక మీరు చేసుకుంటే చాలా రుచిగా వస్తుందండి. ఎన్ని రోజులైనా మీరు దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు తీసుకోండి. కొంచెం స్పైసీగా ఈ కారం పొడి చేసుకుంటే రుచి బావుంటుందండి. అందుకే నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువగా యాడ్ చేశాను. స్పైసీనెస్‌ని బట్టి మీరు ఎండుమిరపకాయలైతే కలుపుకోండి. కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయల్ని ఒక చిన్న ప్లేట్‌లోకి తీసేసి, ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఎండు కొబ్బరి తీసేసుకోండి. దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎండు కొబ్బరిలోకి పుట్నాల పప్పు వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా తీసుకోండి. ఇక నేను చూయించిన విధంగా చిన్న బౌల్ నిండా పుట్నాల పప్పు తీసుకోండి, సరిపోతుంది. దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రం మీరు మంటని పెట్టొద్దు. ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి. ఈ కారం పొడి చేయటానికి మొత్తం ఒకేసారి కలిపి వేయించుకోవచ్చండి. కానీ అలా చేయటం వల్ల ధనియాలు, జీలకర్ర తొందరగా మాడిపోతాయి. అందుకే ముందుగా పుట్నాల పప్పు దీంతో పాటు ఎండు కొబ్బరిని కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి ధనియాలు, జీలకర్ర తీసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవటం వల్ల మాడిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి ఈ కారం పొడి వచ్చేసి ఇడ్లీ, దోస, వడ ఇలా ఎందులోకైనా మీరు యూజ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. కానీ మీరు మాత్రం ఈ కారం పొడి ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం స్పైసీగా చేసుకోండి. ఇంకా రుచి బావుంటుంది. చూసారు కదా! వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. ఆయిల్ మాత్రం ఎక్కువగా వేయొద్దండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌లోనే వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్‌లోకి ఎండుమిరపకాయలు తీసుకోండి. దీంతో పాటు మనం పప్పులన్నీ వేయించుకొని పెట్టాం కదా! ఈ పప్పుల్ని కూడా ఇందులోనే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం ఇందులోకి కల్లుప్పు వేసి మెత్తగా కోర్స్‌లాగా గ్రైండ్ చేసుకోండి. మరి ఈ కారం పొడి రెసిపీ మీకు కాకుండా ఇంకా మీకు అన్నంలోకి కూడా కారం పొడి రెసిపీస్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. మీరు మాత్రం ఒక్కసారి వాచ్ చేయండి. చూడండి, మెత్తగా పౌడర్ లాగా ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువగా తీసుకోండి. ఒక 10-15 దాకా తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసామనుకోండి, ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఈ వెల్లుల్లి రెబ్బలతోనే ఈ పొడికి మంచి రుచి అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా, ఈజీగా ఫ్రిడ్జ్‌లో ఎన్ని నెలలైనా మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేస్తే చాలండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. వేడి వేడి ఇడ్లీలోకైనా, దోసలోకైనా కొంచెం నెయ్యిని వేసి పొడి వేసి తింటే రుచి అద్రిపోవాల్సిందండి. అంత కమ్మగా ఉంటుంది. మరి ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.